వీఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఫార్ములాస్ అనేది యూజ్ చేస్తాం. ఆ ఫార్ములాలో హ్యాష్ సింబల్ అనేది యాడ్ చేయండి. అసలు ఎక్సెల్ ఫార్ములాస్ లో హ్యాష్ సింబల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామండి, ఎలాంటి సిచ్యువేషన్ లో యూజ్ చేస్తామంటే మనం డైనమిక్ గా డేటా అప్డేట్ అవ్వడానికి మనం ఫార్ములాలో హ్యాష్ సింబల్ అనేది యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్ చూడండి. ఇక్కడ ఈ రిపోర్ట్ లో డిఫరెంట్ ఎంప్లాయీస్ రిపీటెడ్ ప్లేసుల్లో సేల్ చేశారండి. ఇది ఒక మెయిన్ డేటా అండి. ఇక్కడ ప్లేస్ అనేది ఇస్తున్నానండి. అంటే ఇక్కడ రిపీటెడ్ ప్లేసులు ఉన్నాయి కదండి, ఈ ప్లేసుల్లో యూనిక్ డేటా లిస్ట్ అనేది క్రియేట్ చేశానండి. యూనిక్ ప్లేసెస్ ఇక్కడ నేను చూజ్ చేసుకున్న ప్లేస్ విజయవాడ సెలక్షన్ చేశానండి. ఎప్పుడైతే ప్లేస్ సెలక్షన్ చేశానో మెయిన్ డేటాని బేస్ చేసుకొని విజయవాడ ఎంప్లాయీ లిస్ట్ అనేది మనకి ఫిల్టర్ అయిందండి. ఈ ఫిల్టర్ అయిన డేటాని బేస్ చేసుకొని ఆ విజయవాడలో యావరేజ్ సేల్స్ వాల్యూ ఎంత, మాక్సిమం సేల్స్ వాల్యూ, మినిమం సేల్స్ వాల్యూ, విజయవాడ ఎంప్లాయీ కౌంట్ ఆటోమేటిక్ గా అప్డేట్ అయిందండి. అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన ప్లేస్ ని బట్టి మెయిన్ డేటాని బేస్ చేసుకుని ఇక్కడ తెనాలి డేటా ఫిల్టర్ అయిందండి. ఈ డేటాని బేస్ చేసుకుని డైనమిక్ గా మనకి సేల్స్ వాల్యూస్ కౌంట్ అనేది అప్డేట్ అయ్యిందండి. ఓకేనా, ఇక్కడన్నీ మనం డైనమిక్ అరే ఫంక్షన్స్ యూజ్ చేస్తామండి. పర్టికులర్ గా ఈ ఫంక్షన్స్ లో హ్యాష్ సింబల్ అనేది యూజ్ చేయడం ద్వారా మనకి డైనమిక్ గా డేటా అనేది అప్డేట్ అవుతుంది. అది ఎలా అప్డేట్ అవుతుందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. వియర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి వియర్స్ ఈ రిపోర్ట్ గమనిస్తే మనకి ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ డిఫరెంట్ ప్లేసుల్లో సేల్ చేశారండి. ఇక్కడ నాకు కౌంట్ రావాలి. ఏ కౌంట్ రావాలంటే ఇక్కడ రిపీటెడ్ ప్లేసులు ఉన్నాయి కదండి, ఈ రిపీటెడ్ ప్లేస్ లో యూనిక్ ప్లేస్ కౌంట్ రావాలి. మీకు యూనిక్ ప్లేస్ కౌంట్ రావాలంటే ఈ డేటాని బేస్ చేసుకొని యూనిక్ డేటాని ఫైండ్ అవుట్ చేయాలండి. ముందు యూనిక్ డేటాని ఫైండ్ అవుట్ చేయాలంటే యూనిక్ ఫార్ములా అప్లై చేయండి. ఈక్వల్ టు యూనిక్, ఆ ఫార్ములాని సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసుకునేది. అండ్ మీకు ఏ డేటా అయితే యూనిక్ గా రావాలో ఆ డేటా మొత్తాన్ని, ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మనకి ఇక్కడ యూనిక్ ప్లేస్ లిస్ట్ అయితే వచ్చిందండి. ఓకే, ఇప్పుడు దీని యొక్క కౌంట్ రావాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా కౌంట్ ఏ ఈక్వల్ టు కౌంట్ ఏ. ఇక్కడున్న ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి యూనిక్ ప్లేసెస్ 4 ఉన్నాయి కాబట్టి కౌంట్ ఎంత వచ్చిందండి, 4 వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఇదే డేటాలో ఎక్స్ట్రాగా ఇంకో న్యూ ప్లేస్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ హైదరాబాద్ యాడ్ చేశానండి. ఆటోమేటిక్ ఏమైంది, యూనిక్ ఫార్ములా అనేది అప్డేట్ అయ్యి ఇక్కడ హైదరాబాద్ డేటా యాడ్ అయింది. కానీ ఇక్కడ మనకి కౌంట్ అనేది అప్డేట్ అవ్వలేదండి. ఇక్కడ యూనిక్ ప్లేస్ లిస్ట్ అనేది 5 ఉన్నాయి కదండి, కానీ ఇక్కడ మనకి అప్డేట్ అవ్వలేదండి. ఎందుకంటే ఆ ఫార్ములాలో మీరు హ్యాష్ సింబల్ అనేది యూజ్ చేయలేదండి. మనకి డైనమిక్ అరే ఫంక్షన్స్ అంటే ఈ ఫిల్టరు, యూనిక్, సార్ట్, సీక్వెన్స్, వీస్టాక్ ఇలా చాలా ఫార్ములాస్ ఉంటాయండి. పర్టికులర్ గా ఆ ఫార్ములాస్ అప్లై చేసిన సింటాక్స్ లోనే మనం హ్యాష్ సింబల్ అనేది యూజ్ చేయాలండి. ఎలా యూజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను సపరేట్ గా కౌంట్ కనుక్కుంటున్నానండి. ఈక్వల్ టు కౌంట్ ఏ. ఇక్కడ మనకి యూనిక్ ప్లేసెస్ కనుక్కున్నాం కదండి, ఆ ప్లేస్ లో ఫస్ట్ సెల్ ని సెలక్షన్ చేయండి చాలు. సెలక్షన్ చేసి కీబోర్డ్ లో హ్యాష్ సింబల్ టైప్ చేయండి. ఆటోమేటిక్ గా లాస్ట్ డేటా వాటికి, అంటే ఆ ఫార్ములా అప్లై చేసిన ఆ లాస్ట్ రేంజ్ వాటికి తీసేసుకునిద్దండి. క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఇక్కడ 5 అని వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో ప్లేస్ యాడ్ చేస్తున్నానండి, చీరాల. ఎంటర్. ఇదిగోండి యూనిక్ ప్లేస్ అప్డేట్ అయింది అండ్ కౌంట్ కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అయింది చూడండి. అండ్ మీరు డైరెక్ట్ గా రేంజ్ ని తీసుకొని అప్లై చేసిన ఫార్ములాలో మనకి కౌంట్ అనేది అప్డేట్ అవ్వలేదండి. మీరు ఏ ఫార్ములాలో అయితే హ్యాష్ సింబల్ యూజ్ చేశారో అక్కడ మనకి డైనమిక్ గా డేటా అనేది అప్డేట్ అవుతుందండి. ఓకేనా, అలా ఇప్పుడు బేసిక్ గా కాకుండా కొంచెం అడ్వాన్స్ రిపోర్ట్ చూడండి. ఇక్కడ చూస్తే ప్రీవియస్ గా చెప్పిన రిపోర్టేనండి, మెయిన్ రిపోర్ట్ అండి. ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఒక ప్లేస్ అనేది యాడ్ చేస్తానండి, తెనాలి. ఎప్పుడైతే తెనాలి అని యాడ్ చేశానో ఈ ప్లేస్ ని బేస్ చేసుకొని ఈ మెయిన్ డేటాని బేస్ చేసుకుని ఇక్కడ డేటా ఫిల్టర్ అవ్వాలండి. అలా ఫిల్టర్ అవ్వాలంటే ఇక్కడ ముందు ఫిల్టర్ ఫార్ములా అప్లై చేద్దాం. ముందుగా ఈ మెయిన్ రిపోర్ట్ కి టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేయండి. ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి కంట్రోల్ టీ ఓకే ప్రెస్ చేయండి. టేబుల్ ఫార్మేట్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫిల్టర్ ఫార్ములా అప్లై చేయండి. ఈక్వల్ టు ఫిల్టర్. ఇప్పుడు ఈ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా. ఇప్పుడు మీకు ఏ డేటాని బేస్ చేసుకుని ఫిల్టర్ అవ్వాలండి, ప్లేస్ ని బేస్ చేసుకొని ఆ ప్లేస్ ఉన్న కాలం మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఈక్వల్ టు లుక్అప్ వాల్యూ, ప్లేస్ నేమ్ అనేది ఎక్కడ ఇస్తారండి, ఆ పర్టికులర్ గా ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ ఇక్కడ ప్లేస్ ఏదైతే టైప్ చేశారో మెయిన్ డేటాని బేస్ చేసుకొని
ఆ డేటా అనేది ఆటోమేటిక్ గా వచ్చింది చూడండి. ఇక్కడ నేను ఒంగోలు ఇస్తున్నానండి, ఆటోమేటిక్ గా మనకి ఒంగోలు లిస్ట్ వచ్చిందండి. ఓకేనండి, ఇక్కడ మనం ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి రిపోర్ట్ అనేది జనరేట్ చేసామండి. ఇప్పుడు ఈ డేటాని బేస్ చేసుకుని యావరేజ్ సేల్స్ వాల్యూ, మాక్సిమం, మినిమం, కౌంట్ రావాలండి. అప్పుడు నేను ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను చూడండి. ఈక్వల్ టు ఇక్కడ మనకు రావాల్సింది యావరేజ్ సేల్స్ వాల్యూ కాబట్టి యావరేజ్, ఫార్ములా సెలెక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఫిల్టర్ అప్లై చేసిన ఫార్ములాలో ఫస్ట్ సెల్ ని సెలెక్షన్ చేసి కీబోర్డ్ లో హ్యాష్ సింబల్ టైప్ చేయండి. ఆటోమేటిక్ గా ఆ రిపోర్ట్ మొత్తం సెలెక్షన్ అయింది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ ఒంగోలు రిపోర్టు 3 పర్సన్స్ ఉన్నారు. ఆ 3% సేల్స్ వాల్యూస్ ని బేస్ చేసుకుని యావరేజ్ సేల్స్ వాల్యూ వచ్చిందండి 47,433. ఆడ మాక్సిమం సేల్స్ వాల్యూ రావాలి. ఈక్వల్ టు మాక్సిమం ఫార్ములా అప్లై చేయండి. ఈ రిపోర్ట్ లో ఫస్ట్ సెల్ ని సెలెక్షన్ చేయండి, హ్యాష్, టోటల్ రిపోర్ట్ సెలెక్షన్ అయిద్దండి. ఎంటర్ ప్రెస్ చేయండి. మాక్సిమం సేల్స్ వాల్యూ వచ్చింది. అలానే మినిమం సేల్స్ వాల్యూ ఈక్వల్ టు మినిమం, ఫస్ట్ సెల్ ని సెలెక్షన్ చేయండి, హ్యాష్, ఎంటర్ ప్రెస్ చేయండి. మినిమం సేల్స్ వాల్యూ వచ్చింది. అలానే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ఏ, ఫస్ట్ సెల్ ని సెలెక్షన్ చేయండి, హ్యాష్, ఎంటర్ ప్రెస్ చేయండి. కానీ ఇక్కడ మనకి 9 వచ్చిందండి. కౌంట్ కు మాత్రం మనకి డైరెక్ట్ గా రాదండి, అక్కడ మీరు ఫార్ములా ఇంకా ఎక్స్ట్రాగా టైప్ చేయాలండి. ఎలా అంటే ఈక్వల్ టు కౌంట్ ఏ, ఇక్కడ కౌంట్ ఏలోనే మీరు ఇండెక్స్ ఫార్ములా అప్లై చేయండి. ఇండెక్స్, ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు ఆ రిపోర్ట్ లో ఫస్ట్ సెల్ ని సెలెక్షన్ చేసి హ్యాష్ సింబల్ టైప్ చేయండి, కామా 0, 1. ఇండెక్స్ ఫార్ములాను క్లోజ్ చేయండి. అలానే కౌంట్ ఏ ఫార్ములాను కూడా క్లోజ్ చేయండి. ఈ విధంగా ఫార్ములా అప్లై చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అప్పుడు మెయిన్ డేటాని బేస్ చేసుకుని ఇక్కడ ఫిల్టర్ అయిన డేటా ఎంతమంది అయితే ఉన్నారో ఆ కౌంట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇక్కడ 3 ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కౌంట్ ఫార్ములా అనేది ఈ విధంగా రాయాలండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నేను ప్లేస్ వచ్చి తెనాలి ఇస్తున్నానండి. ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్ గా ఇవ్వండి. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేసామో ఆటోమేటిక్ గా మనకి డేటా అనేది ఫిల్టర్ అయింది. ఈ డేటాని బేస్ చేసుకుని దాని యొక్క కౌంట్, యావరేజ్ సేల్స్ వాల్యూ, మాక్సిమం, మినిమం సేల్స్ వాల్యూ, ఆల్ సేల్స్ వాల్యూస్ మనకి డైనమిక్ గా అప్డేట్ అయినాయి అండి. ఓకేనా, అలానే ఇక్కడ ఎవ్రీ టైమ్ ప్లేస్ అనేది టైప్ చేయడం కరెక్ట్ కాదండి. ఇక్కడ రిపీటెడ్ ప్లేస్లో యూనిక్ ప్లేసెస్ నాకు ఇక్కడ లిస్ట్ లాగా రావాలండి. అలా రావాలంటే ఇక్కడ ఈ డేటాని బేస్ చేసుకొని యూనిక్ ప్లేసెస్ సపరేట్ గా క్రియేట్ చేయండి. ఓకే, ఈక్వల్ టు యూనిక్, ఇక్కడున్న ఈ ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి యూనిక్ ప్లేసెస్ వచ్చినాయండి. ఈ డేటాని బేస్ చేసుకుని ఇక్కడ లిస్ట్ అనేది, డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేయండి. ఇక్కడ ప్లేస్ అనేది డిలీట్ చేయండి. ఇక్కడ ఎలాంటి ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుందండి. ఇక్కడ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాండి. ఈ సెల్ ని సెలెక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. డేటా వాలిడేషన్, సెట్టింగ్స్, లిస్ట్. ఇక్కడ సోర్స్ అనేది సెలెక్షన్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్ గా ఈ రేంజ్ మొత్తాన్ని ఈ విధంగా సెలెక్షన్ చేయొద్దండి. ఇలా సెలెక్షన్ చేశారనుకోండి, చూడండి సెలెక్షన్ చేశాను, ఓకే ప్రెస్ చేశాను, ఇక్కడ లిస్ట్ అనేది క్రియేట్ అయింది. అంటే ఇక్కడ ప్లేసెస్ యూనిక్ లిస్ట్ ఏదైతే ఉందో అది క్రియేట్ అయింది. తెనాలి అంటే తెనాలి లిస్ట్ అనేది మనకి ఫిల్టర్ అయ్యి వాటికి సంబంధించిన సేల్స్ వాల్యూస్ వచ్చినాయి. విజయవాడ సెలెక్షన్ చేశాను, విజయవాడకు సంబంధించిన ఆల్ సేల్స్ వాల్యూస్ వచ్చినాయి. ఓకే, ఇంతవరకు బాగానే ఉందండి. అలానే ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకో ప్లేస్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను మెయిన్ డేటాలో హైదరాబాద్ యాడ్ చేశాను. ఇక్కడ యూనిక్ ప్లేస్ అయితే యాడ్ అయింది, డేటా అప్డేట్ అయింది. ఇక్కడ లిస్ట్ కూడా అప్డేట్ అవ్వాలండి. ఓకే, ఇక్కడ లిస్ట్ అనేది క్లిక్ చేస్తే ఏమైందండి, పొన్నూరు డిలీట్ అయ్యి 4th ప్లేస్ లో హైదరాబాద్ యాడ్ అయింది. కానీ నాకు ఇక్కడ ఎలా రావాలండి, మెయిన్ డేటాలో యూనిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ నాకు అప్డేట్ అవ్వాలండి. అలా అప్డేట్ అవ్వాలంటే మీరు సోర్స్ లో డేటాని డైరెక్ట్ గా సెలెక్షన్ చేయకూడదండి. ఈ యూనిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఫస్ట్ సెల్ ని సెలెక్షన్ చేసి ఇక్కడ ఫ్రీజ్ అయ్యి ఉంది కదండి, దాన్ని రిమూవ్ చేయండి. కీబోర్డ్ లో F4 క్లిక్ చేయండి. డాలర్ సింబల్ అనేది రిమూవ్ అయిన తర్వాత పక్కనే హ్యాష్ సింబల్ అనేది ఇవ్వండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి, ఆటోమేటిక్ గా మనకి యూనిక్ లిస్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుందండి. అలానే ఎక్స్ట్రాగా ఇంకో ప్లేస్ యాడ్ చేస్తున్నానండి, చీరాల. ఓకేనా, ఇక్కడ యూనిక్ లిస్ట్ అప్డేట్ అయింది. అలానే ఇక్కడ లిస్ట్ అనేది చెక్ చేయండి. ఇదిగోండి, చీరాల కూడా అప్డేట్ అయ్యిందండి. చీరాల ఒకే ఒక పర్సన్ కాబట్టి మనకి రిపోర్ట్ అనేది ఈ విధంగా వచ్చిందండి. మీరు ఎక్స్ట్రాగా చీరాల యాడ్ చేయండి వేరేది. ఇదిగోండి, ఆ 2 సేల్స్ రిపోర్ట్స్ లో మనకి యావరేజ్, మాక్సిమం, మినిమం, ఎంప్లాయ్ కౌంట్ ఆటోమేటిక్ గా అప్డేట్ అయిందండి. ఓకేనా, అండ్ రిపోర్ట్ లో పర్టికులర్ గా ఈ యూనిక్ డేటాని, ఆ కాలం ని మీరు హైడ్ చేసుకోండి అండ్ డేటాని మీకు కావాల్సినట్టుగా అప్డేట్ చేసుకోండి. ఓకే వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.